హలో ఆల్. నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేసింది కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది మనకి క్లాస్ రూమ్స్లో, ల్యాబ్స్లో చేసే కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఫార్ములాస్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనే కాకుండా కెమిస్ట్రీ మనకు లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ కోసం నాకు తెలిసినంతలో నేను నేర్చుకుంటూ కొంతమందికైనా యూజ్ అయ్యేలాగా కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ ఏంటి డైలీ లైఫ్లో ఎంత యూస్ఫుల్ కెమిస్ట్రీ అనేది ఎంత న్యాచురల్ సబ్జెక్టు అనేది చెప్పడానికి నేను స్టార్ట్ చేశాను. మెయిన్గా నేను ఈ వీడియోస్ ఫస్ట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను. బట్ ఇంగ్లీష్లో చెప్తే జనరల్గా కొంతమంది హౌస్ మేకర్స్ అయినా కూడా నార్మల్గా కొంతమంది బాగా ఎడ్యుకేటెడ్ కాకుండా కొంచెం కెమిస్ట్రీ అనేది డైలీ యూస్లో మనకి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో చెప్పేది కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో నేను తెలుగు ఇంగ్లీషు మిక్స్ చేసి చెప్దామని ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు చేసిన వీడియోస్ నేను కంప్లీట్గా ఇంగ్లీష్లోనే చేశాను. బట్ ఈరోజు నుండి నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి కెమిస్ట్రీ సైంటిఫిక్ వర్డ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇంగ్లీష్లో చెప్పడము, ఇలా తెలుగు యాడ్ చేయడము, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుగులో చెప్పడము, ఇలా చెప్దామని ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు చేసిన వీడియోస్లో నార్మల్గా ఫుడ్ ప్రిపరేషన్లో మనకి కెమిస్ట్రీ అనేది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, మనకు ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు జస్ట్ అది ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మారింది అని అనుకుంటాం. బట్ అందులో ఎంత కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అది చెప్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ద సైన్స్ బిహైండ్ కుకింగ్ అని. దానికోసం ఒక వీడియో చేశాను, బాయిలింగ్ రైస్, సైన్స్ బిహైండ్ బాయిలింగ్ రైస్ అని. మనము రైస్ కుక్ చేసినప్పుడు అందులో ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, జస్ట్ అది హార్డ్ టు సాఫ్ట్ అవుతుంది. బట్ అందులో ఏం కెమికల్ రియాక్షన్ అవుతుంది అది నేను ఇంగ్లీష్లో చేశాను. బట్ అది నేను మళ్ళీ తెలుగులో చేస్తాను. అదే కాకుండా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం ఫుడ్లో ఇన్వాల్వ్ అయ్యే కెమిస్ట్రీ ఏంటి, నెక్స్ట్ ఇన్ ద ఫ్యూచర్లో నేను మెడిసిన్లో, అగ్రికల్చర్లో, మన హెల్త్కి సంబంధించి మన డే స్టార్టింగ్ నుండి నైట్ పడుకునే వరకు కెమిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది అది ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. సో దీనికన్నా ముందు నేను ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది నేను కెమిస్ట్రీలోకి సబ్జెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యాను నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు పర్టికులర్గా స్కూల్లో ఉన్నప్పుడు 10th వరకు నాకు బయాలజికల్ సైన్స్ బాగా ఇష్టం ఉండే, ఎందుకంటే మా బయాలజీ సార్ బాగా టీచ్ చేసేవారు. సో బయాలజికల్ సైన్స్ బాగా ఇష్టం ఉండే నేను దాని తర్వాత కూడా హైయర్ స్టడీస్కి బయాలజికల్ స్టడీసే చదవాలని అనుకున్నాను. ఇంటర్మీడియట్లో బీఎస్సీ వరకు నేను బయాలజికల్, జువాలజికల్ సైన్సెస్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేదాన్ని. బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్టు మాకు కెమిస్ట్రీ లెక్చరరు చాలా బాగా చెప్పడం మీన్స్ లైక్ హీ యూస్ టు మేక్ హస్ మోర్ ఇంట్రెస్ట్ టువార్డ్స్ కెమిస్ట్రీ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చెప్పేవారు. అది నాకు బాగా కొంచెము స్లోగా ఇష్టం కలిగింది కెమిస్ట్రీ పైన. ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు చిన్న అది చాలా స్మాల్ క్వశ్చన్స్ బట్ వాటికి ఆన్సర్ చేయడము అలా ఇంట్రెస్ట్ పెరిగింది కెమిస్ట్రీ మీద. దాని తర్వాత అప్పుడు బీఎస్సీలోనే సార్ యూస్ టు టెల్ ఏం చెప్పేవారంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయండి, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది, ఇలా బాగా చెప్పేవారు. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలని అప్పుడే నాటుకుపోయింది. సో ఎంఎస్సీ నాకు క్యాంపస్లో సీట్ వచ్చింది, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసే ప్రాసెస్లో అక్కడ కాకతీయ యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్స్ ఉండేవాళ్ళు. దే యూస్ టు ఇన్స్పైర్ హస్ అనమాట, బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. పిహెచ్డి కెమిస్ట్రీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అది ఇదని. సో వాళ్ళ నుండి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను కెమిస్ట్రీ చేయాలని ఫిక్స్ అయ్యాను. నాకు సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయ్యాను. కెమిస్ట్రీలో ఎన్ఐటి వరంగల్లో కెమిస్ట్రీలో పిహెచ్డి చేశాను. నాకు ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ అయింది. నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా ఉన్నాను. సో నేను ఈ ప్రాసెస్లో నేను పిహెచ్డి చేసినా కూడా ఎవ్రీబడి హూ డిడ్ పిహెచ్డి దోస్ పీపుల్ డోంట్ నో ఆల్ కెమిస్ట్రీ. లైక్ పిహెచ్డి చేసినంత మాత్రాన అంత కెమిస్ట్రీ వస్తుందని లేదు. సో
ఎవ్రీబడి హూ గ్రేట్ పీపుల్ అయినా కూడా ఎంతో కొంత అందరికీ తెలియకుండానే ఉంటుంది. కంప్లీట్ కెమిస్ట్రీ అయితే ఎవరికీ రాదు. నేను కూడా అంతే. నాకు అంత ఏం తెలీదు. కొన్ని ఏరియాస్ టాపిక్స్ బాగా తెలుసు. సో ఇప్పుడు నేను చేసే వీడియోస్లో సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఫస్ట్ నేను మన లైఫ్ స్టైల్కి కెమిస్ట్రీ ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఇంకొకటి విషయం ఏంటి అంటే, కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనకి కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ లాగా చూస్తే అది చాలా హార్డ్గా అనిపిస్తుంది. స్టూడెంట్స్ ఎవరైనా కూడా కెమిస్ట్రీ అంటే అమ్మో హార్డ్ సబ్జెక్టు అని అనుకుంటారు. బట్ అది ఎంత న్యాచురల్ సబ్జెక్టు అనేది మనం తెలుసుకుంటే అది చాలా సింపుల్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేసే వీడియోస్ కొంతమంది చూసినా కూడా, కొంతమందికి అర్థమైనా కూడా ఓహో కెమిస్ట్రీ అంత హార్డ్ ఏం కాదు, ఈజీనే అని ఒపీనియన్కి రావచ్చు. ఆ హోప్తోనే ఎంతో కొంత అవేర్నెస్ కల్పించాలని నేను స్టార్ట్ చేశాను. ఫ్యూచర్ వీడియోస్లో నేను ఏం చెప్తా అంటే, ఫస్ట్ నేను కుకింగ్ నుండి స్టార్ట్ చేస్తాను. కుకింగ్లో కిచెన్లో మనకి జరిగే ఆల్ ఐటమ్స్ కుకింగ్ కానీ, మనం యూజ్ చేసే ప్రెషర్ కుక్కర్ కానీ, ఈవెన్ వాటర్, ఆనియన్స్లో ఉండే కెమిస్ట్రీ అంటే ఇవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బాయిలింగ్ రైస్, అందులో జరిగే కెమిస్ట్రీ ఏంటిదనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.